భగవద్గీత 12 యొక్క సారం చూడండి. ఆ సర్వకర్మ ఫల త్యాగము, విద్యుక్త ధర్మములు దశల వారీగా క్రమంగా ఎలా రావాలని చెప్తున్నారు. జ్ఞానము, ధ్యానము, పరమాత్మను అర్థం చేసుకోవడము, భగవంతుని అర్థం చేసుకోవడము. ఈ విధంగా భగవంతుని పరమగమ్యంగా చేసుకొని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. నన్నే పరమగమ్యంగా చేసుకొని అమృత పద పైన, అమృతం అంటే ఏంటండి? మృతం లేనిది. అమృత పదమైన ఈ మార్గమున, ఆ అమృత మార్గమున ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు, భక్తియుక్త సేవా మార్గం ఏంటండి? అమృతమయమైంది. ఈ మార్గమును శ్రద్ధతో అనుసరించుచు, శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు. ఎవరు భగవంతునికి అత్యంత ప్రియులు? ఎవరైతే ప్రేమయుత సేవలో, భక్తియుక్త సేవలో నియుక్తమవుతారో సంపూర్ణంగా, వారు నాకు అత్యంత ప్రియులు అని చెప్తున్నారు ఇక్కడ స్వయం భగవాన్. ఇందాక చెప్పుకున్నాం కదా, నిరాకార బ్రహ్మజ్యోతి చాలా కష్టమైంది. ఆ సమస్యాత్మకము, ఇంకా కష్టమైన విధానము, ప్రగతి కష్టము అని చెప్తున్నారు భగవంతుడు. భక్తి సేవ యొక్క దశలు కూడా చెప్తున్నారు. స్థిరంగా కృష్ణుని యందు మనస్సును లగ్నం చేయుట, భక్తి యోగం నందలి విధి విధానములను అనుసరించుట, కృష్ణుని కోసం పని చేయుట, ఫలితాలను త్యజించుట, జ్ఞానము అండ్ ధ్యానము. ఇక్కడ మనకు ఒక కథ ఇచ్చారండి. సాక్షి గోపాలుడు భగవంతుడు భక్తికి ఎంత వశమవుతారు, భక్తికి ఎంత కరుణ చూపిస్తారు అనే